రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ అంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, పళ్ళు, కొబ్బరికాయ, మల్దారాలు, రాఖీలు ఇవన్నీ తీసుకొని వెళ్తాం అన్నతమ్ముల ఇంటికి. కాకపోతే మనము గంధం పెట్టి, బొట్టు పెట్టి, అక్షింతలు పెట్టి అలా బొట్టు పెట్టిన తర్వాత రాఖీ కడతాం. దానికి బొమ్మన రాఖీ కలిపి రాఖీ కడతాము. తర్వాత శుభసూచకంగా కొబ్బరికాయకు మొలదారం కట్టి వాళ్ళ చేతిలో పెడతాము. ఇది మన సాంప్రదాయం ప్రకారం తమ్ముళ్ళకు పెడతాము. తమ్ముళ్ళకు, మరదళ్ళకు, వాళ్ళ పిల్లలకు అందరికీ బొట్టు పెట్టి మంచిగా గంధం పెట్టి పెడతాము. ఆడవాళ్ళకు గంధం అలంకరిస్తాము, నెత్తిలో పూలు ఇస్తాము. ఇలా అన్నీ పెట్టిన తర్వాత ఫస్ట్ తమ్ముడికి రాఖీ కడతాము, తర్వాత పిల్లలకి, భార్యకి అందరికీ రాఖీలు కడతాము. ఆ తర్వాత మంచిగా స్వీట్లు తినిపిస్తాము. మంచిగా అందరు ఫ్యామిలీ కలిసి మంచిగా అందరు, ఎందుకంటే అమ్మ నాన్న దగ్గరికి అందరు అన్న తమ్ముళ్ళు అందరూ వస్తారు కాబట్టి అందరు వచ్చి మంచిగా రాఖీలు కట్టుకుంటారు. అందరూ హ్యాపీగా కలిసి చిన్ననాటి మాటలు ముచ్చట్లు మాట్లాడుకుంటారు. సంతోషంగా ఆ రోజు ఎలా గడుస్తుందో కూడా తెలియదు. హ్యాపీగా అందరు కలిసి భోంచేస్తారు. మళ్ళీ రొటీన్ జీవితం, మళ్ళీ ఎవరి ఇళ్ళల్లోకి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ రాత్రి కాగానే వెళ్ళిపోతారు. కాకపోతే ఆ గడిచిన ఆ ఒక్కరోజు ఒక్క క్షణాల్లో గడిచిపోతుంది. ఎందుకంటే అందరం కలిసి హ్యాపీగా ఉంటాం కాబట్టి అసలు ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో కూడా తెలియదు. మొత్తం సందడిగా హ్యాపీగా పిల్లలు, పెద్దలు, వదినలు, మరదళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అమ్మ, నాన్న అందరం కలిసి ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా ఉంటాం కాబట్టి ఏ టైం ఎలా గడుస్తుందో, ఎలా వస్తుందో, ఎలా పోతుందో కూడా ఏమీ తెలియదు. రాఖీ పండుగ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మా ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ బాగా అల్లరి చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తాము. మంచిగా ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఉంటాము. అమ్మ నాన్నలతో అందరితో బాగా ఫుల్ ఎంజాయ్గా ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను మంచిగా సంతోషంగా ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని, హ్యాపీగా ఉండాలని, కనీసం సంవత్సరానికి ఒకసారైనా అన్నీ మర్చిపోయి సంతోషంగా రక్షాబంధనం చేసుకొని, రాఖీ పౌర్ణిమ జరుపుకొని హాయిగా హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా అలా చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్